హలో గైస్, వెల్కమ్ టు కొండ మీద కార్ లాంచ్ అని చెప్పి కొండలో గుట్టలో ఎక్కిస్తున్నారంటారా బాబు. అయినా కొండ మీద కార్ లాంచ్ ప్లాన్ చేసిన వాళ్ళు అనాలి. కార్ లాంచ్ ఈవెంట్ లోనే ఇది ఒక హిస్టరీ అని చెప్పాలి. ఫర్ ద ఫస్ట్ టైం కార్ లాంచ్ ఈవెంట్ లో మనకి ఎల్ఈడి స్క్రీన్స్ ఇవన్నీ కాకుండా రియలిస్టిక్ గా కార్స్ అనేవి ఆఫ్ రోడింగ్ లో ఎలా పర్ఫామ్ చేస్తాయో సేమ్ అలాగే చూపిస్తూ మనకి కార్ లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేశారు. ఎంజీ వాళ్ళు ఈ ఆర్ అనే అక్షరాన్ని ఇప్పట్లో వదిలేలా లేరు. హెక్టర్, ఆస్టర్, గ్లాస్టర్, విండ్సర్ అండ్ ఇప్పుడేమో ఈ మెజిస్టర్ తో వచ్చేసారు. అప్పట్లో మనకి ఫోర్డ్ నుండి ఎండ్యూర్ అనే ఒక కార్ ఉండేది. ప్రజెంట్ ఈ కార్ లుక్స్ అండ్ ప్రెజెన్స్ చూస్తుంటే నాకు ఆ కారే గుర్తొస్తుంది. ఈ కార్ ఫ్రంట్ వ్యూలో మనకి డ్యూయల్ ఛానల్ ఎల్ఈడి హెడ్ లైట్స్, ఇక్కడే ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఇక్కడ 360 కెమెరా సంబంధించిన కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కార్ మనకి లెవెల్ 2 అడాస్ తో వస్తుంది. సో లెవెల్ 2 అడాస్ సంబంధించిన రాడార్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి డిఆర్ఎల్స్ మనకి ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ఫ్రంట్ గ్రిల్ వచ్చేప్పటికే క్రోమ్ అండ్ బ్లాక్ ఫినిష్ తో చాలా అగ్రెసివ్ గా ఉంది. ఈ ఎంజీ లోగో కూడా చాలా మ్యాసివ్ గా ఉండడం వల్ల మంచి లుక్ అనేది వస్తుంది మనకి ఫ్రంట్ సైడ్ నుండి. ఆఫ్ రోడింగ్ పర్పస్ కోసం బంపర్ ని చాలా హెవీ ప్లాస్టిక్ తో ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బంపర్ అనేది మనకి ఆల్మోస్ట్ ఇంజన్ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది. దీనివల్ల మనకి ఇంజన్ కూడా చాలా సేఫ్టీగా ఉంటుంది. ఈ కార్ లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్స్ రెండింటికి మ్యాసివ్ డిస్ప్లేస్ ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈ కార్ లో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రూఫ్ రైల్స్. జనరల్ గా ఈ సెగ్మెంట్ కార్స్ లో మనకి రూఫ్ రైల్స్ ఫంక్షనల్ ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇందులో మనకి నాన్ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ కార్ లో మనకి ఈ సెగ్మెంట్ లోనే బిగ్గెస్ట్ అలాయ్ వీల్ ఆఫర్ చేస్తున్నారు. ఈ అలాయ్ వీల్ సైజ్ సరికి 19 ఇంచ్. సో 19 ఇంచ్ అనగానే మీరు ఫార్చునర్ మనకి 19 ఇంచ్ కన్నా పెద్ద సైజ్ వస్తుంది అనుకోవచ్చు. బట్ అది స్టాక్ తో వచ్చేది మనకి ఓన్లీ 18 ఇంచ్ అలాయ్ వీల్ మాత్రమే ఫార్చునర్ లో వచ్చేది. ఫార్చునర్ లో మనకి మోడిఫికేషన్ చేయించుకుని దాన్ని 20 ఇంచ్ గా చాలా మంది కన్వర్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ సెగ్మెంట్ లోనే లార్జెస్ట్ అలాయ్ వీల్ ఇది మాత్రమే. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కార్ లో మనకి ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేయకుండా ట్రెడిషనల్ డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. సైడ్ వ్యూ లో ఈ కార్ చూడడానికి ఎందుకో నాకు గ్లాస్టర్ లాగా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే దీన్ని కూడా గ్లాస్టర్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేశారు కదా. సో దానివల్ల మేబీ అలా అనిపిస్తుండొచ్చు. ఈ కార్ లో మనకి 340 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. ఒక 7 సీటర్ కార్ లో 340 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అంటే మామూలు విషయం కాదు. జనరల్ గా మనకి 7 సీటర్ కార్స్ లో 250 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ మాత్రమే ఆఫర్ చేస్తుంటారు. వన్స్ కనుక మీరు సీట్స్ ని కంప్లీట్ గా ఫోల్డ్ చేసుకుంటే 1350 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే అవైలబుల్ లోకి వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఇంకో చిన్న డిసప్పాయింట్మెంట్, ఇక్కడ మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా ప్రొవైడ్ చేయట్లేదు. బ్యాక్ సైడ్ ఈ మధ్య వస్తున్న అన్ని కార్లో ప్రొవైడ్ చేసినట్టే కనెక్టెడ్ ఎల్ఈడి టైలైట్స్ ప్రొవైడ్ చేశారు. ఇంక రేర్ వైపర్, డీఫాగర్, బ్యాక్ కెమెరా, ఈ మెజిస్టర్ లోగోలు, ఎంజీ లోగోలు అండ్ ఫ్రంట్ సైడ్ వైపర్లు ఇవన్నీ ఆల్రెడీ ప్రతిసారి మనం చెప్పుకునేవే. సో వీడియోలో కనిపిస్తున్నాయి కాబట్టి వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో మీరు కూడా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇండియాలో మనకి వర్షాకాలం వచ్చిందంటే రోడ్లన్నీ ఇలా నదుల్లా తయారవుతాయి. సో ఈ నదుల్లో కార్ డ్రైవ్ చేయాలంటే మనకి వాటర్ వెయిటింగ్ కెపాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనకి ఎంజీ మెజిస్టర్లో వాటర్ వెయిటింగ్ కెపాసిటీ అనేది 810 mm ప్రొవైడ్ చేశారు. ఈ సెగ్మెంట్ లోనే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వాటర్ వెయిటింగ్ కెపాసిటీ. ఈ వాటర్ వెయిటింగ్ కెపాసిటీ గురించి ఫస్ట్ తెలుగులో మాట్లాడింది మన ఛానల్లోనే. మన ఛానల్ ని స్టార్టింగ్ నుండి ఫాలో అయ్యే వాళ్ళకి ఈ విషయం క్లియర్ గా తెలుసు. ఈ మధ్య చూసిన కార్లో కాకుండా ఈ కార్ ఇంటీరియర్స్ నాకు చాలా ప్రాక్టికల్ గా అనిపిస్తున్నాయి. 3 స్క్రీన్లు 4 స్క్రీన్లు ఈ హడావిడి అంతా లేకుండా చాలా ప్రీమియం గా ఉంది అండ్ చాలా ప్రాక్టికల్ గా కూడా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, చూడగా నాకు నచ్చింది, ఏసీ కంట్రోల్స్ మనకి ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేశారు. సో చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే జనరల్ గా మనకి ఈ సెగ్మెంట్ అని కాదు, వేరే సెగ్మెంట్ లో కూడా మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అనేది కేవలం ఒకటే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ కార్ మనకి 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ ప్రొవైడ్ చేశారు. ఇది కాకుండా మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 2 కప్ హోల్డర్స్, ఇంకా హ్యాండ్ రెస్ట్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. ఈ హ్యాండ్ రెస్ట్ కూడా మనకి కంప్లీట్ గా లెదర్ ఫినిషింగ్ తో వచ్చింది. ఓవరాల్ గా మీరు డాష్ బోర్డ్ కూడా చూసుకుంటే కంప్లీట్ లెదర్ ఫినిషింగ్ తో ఇచ్చారు. చాలా సాలిడ్ గా ఉంది. మీరు చూడొచ్చు, సౌండింగ్ చూడొచ్చు. సో ప్రీమియం కార్ కాబట్టి ఆబ్వియస్ గా మనకి ఇవన్నీ ప్రీమియం గానే ఉంటాయి అండ్ చాలా హార్డ్ గా కూడా ఉంటాయి అండ్ చాలా కాస్ట్లీ కూడా అనిపిస్తాయి. మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. ఇది కాకుండా మనకి ఇక్కడ కూడా ఏ పిల్లర్ కూడా గ్రాబ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇది ఒక ఆఫ్ రోడింగ్ కార్ కాబట్టి సో ఆఫ్ రోడింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి కంఫర్ట్ గా ఉండడానికి గ్రాబ్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి డ్రైవర్ సైడ్ కూడా ఒక గ్రాబ్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చరికి మనకి 12.3 ఇంచెస్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకి ఆటో డిమ్ IRVM ప్రొవైడ్ చేశారు. సో ఇవి కాకుండా మనకి ఇక్కడ క్యాబిన్ లైట్స్ వచ్చరికి ఆల్ ఎల్ఈడి క్యాబిన్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. సన్ రూఫ్ సంబంధించిన బటన్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సన్ రూఫ్ ఓపెనింగ్ కానీ మన క్లోజింగ్ కానీ అంత బటన్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బట్ ఒక చిన్న డిసప్పాయింటింగ్ ఏంటంటే ఇంత పెద్ద కార్ లో మనకి సన్ గ్లాస్ హోల్డర్ ప్రొవైడ్ చేయలేదు. మన సన్ గ్లాస్ హోల్డర్ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు నాకైతే అర్థం కావట్లేదు. స్టీరింగ్ వచ్చేసరికి స్టీరింగ్ నాకు చాలా లైట్ ఫీలింగ్ ఇస్తుంది. స్టీరింగ్ మనకి పెడల్ షిఫ్టర్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసరికి మనకి 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్స్ తో వస్తుంది. సో దానికోసం మనకి పెడల్ షిఫ్టర్స్ ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు స్టీరింగ్ మోటార్ కంట్రోల్స్, మనకి క్రూజ్ కంట్రోల్ అండ్ ఆడియో కంట్రోల్స్ బటన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో స్టీరింగ్ అయితే నాకు చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ వే
చాలా కంఫర్ట్ గా కూడా అనిపిస్తుంది. సో గ్రాబింగ్ అయితే చాలా బాగుంది స్టీరింగ్. అండ్ ఇంకో విషయం మీరు గమనించారో లేదో, ఇందాక మీరు గమనించారో లేదని నేనైతే చెప్పలేదు. మీరు ఇక్కడ చూస్తే ఇది ఆటోమేటిక్ కార్ కాబట్టి ఆటోమేటిక్ కార్ కి జనరల్ గా మనకి ఆటోమేటిక్ గేర్ నాబ్ వస్తుంది కదా, బట్ ఈ కార్ లో మనకి ఆటోమేటిక్ గేర్ నాబ్ అనేది కంప్లీట్ గా ఈ ప్లేస్ నుంచి రిమూవ్ చేశారు. ఈ ప్లేస్ చూడడం మనకి చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంది గేర్ నాబ్ అని తీసేయడం వల్ల. డ్రైవర్ సీట్ అండ్ కో ప్యాసింజర్ సీట్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, అందులో ఏ మాత్రం డౌట్ లేదు. బట్ అండర్ ద సపోర్ట్ ఇంకొంచెం బెటర్ గా ప్రొవైడ్ చేయాల్సింది, ఎందుకంటే ఇంత పెద్ద కార్ కదా, అండర్ ద సపోర్ట్ కొంచెం కంఫర్ట్ గా లేకపోతే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంచెం ఇన్కన్వీనియన్స్ అనిపిస్తుంది. బట్ అదర్వైజ్ మనకి బ్యాక్ సపోర్ట్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. ముఖ్యంగా మనకి అండర్ బ్యాక్ సపోర్ట్, ఐ మీన్ లోయర్ బ్యాక్ సపోర్ట్ అయితే ఎక్సలెంట్ గా అనిపించింది. ఎందుకు మీరు ఈ సీట్ ఒకసారి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి, ఈ కార్ లో ఫ్రంట్ 2 సీట్స్ మనకి మసాజింగ్ ఆప్షన్స్ తో వస్తాయి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఎప్పుడన్నా అలిసిపోతే మనం ఈ మసాజింగ్ ఆప్షన్ ఆన్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి వెంటిలేటర్ ఆప్షన్స్ కూడా వస్తాయి. అండ్ కమింగ్ టు మ్యూజిక్ సిస్టమ్, ఈ కార్ లో మనకి 12 స్పీకర్స్ తో ప్రీమియం JBL మ్యూజిక్ సిస్టమ్ ఆఫర్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ కమింగ్ టు డ్రైవర్ సీట్ కి 12 వే పవర్ అడ్జస్టబుల్ సీట్ ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇది మనకి మెమరీ ఫంక్షన్ తో కూడా వస్తుంది. అండ్ గైస్ ఇందాక మీకు చెప్పాను కదా, మిడిల్ లో మనకి గేర్ నాబ్ అయితే రిమూవ్ చేశారని చెప్పి, అక్కడ రిమూవ్ చేసిన గేర్ నాబ్ మనకి ఇక్కడ స్టీరింగ్ కింద ఇక్కడ ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి రివర్స్, పార్కింగ్ అండ్ డ్రైవ్ మోడ్స్ ప్రొవైడ్ చేశారు. సో చాలా సింపుల్ గా దీన్ని మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఈ కార్ లో మనకి అరౌండ్ 220 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేస్తున్నారు, మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఇక్కడ ఎంత గ్యాప్ అయితే ఉందో. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ దిగడం కొంచెం కష్టం అవుతుంది. సో మనలాంటి యంగ్స్టర్స్ ఎక్కడైతే కొంచెం ఈజీగా అనిపిస్తుంది, మనకు కొంచెం అది చాలా బాగా కూడా అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీలో కొంచెం ఏజ్డ్ పీపుల్ కానీ ఉంటే వాళ్ళు ఎక్కడం కొంచెం కష్టం. ఖచ్చితంగా మనకి ఈ ఫుట్ రెస్ట్ అనేది ఉండాల్సిందే. సో ఈ ఫుట్ రెస్ట్ లేకుండా ఎక్కడం చాలా కష్టం అనిపిస్తుంది. కమింగ్ టు మిడిల్ లో సీట్ కంఫర్ట్ కూడా కొంచెం ఓకేగానే ఉంది. ఎందుకంటే మెయిన్గా ఇక్కడ మనకి అండర్ థై సపోర్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ చేయాల్సింది. లెగ్ రూమ్, నీ రూమ్ అన్ని బాగానే ఉన్నాయి, బట్ అండర్ థై సపోర్ట్ కొంచెం ఇంప్రూవ్ చేయాల్సింది. అండ్ బ్యాక్ సైడ్ రిక్లైన్ యాంగిల్ కూడా చాలా బాగుంది. దీనికి మనకి రిక్లైన్ ఫంక్షనాలిటీ ప్రొవైడ్ చేయడం వల్ల బ్యాక్ సైడ్ కి కంప్లీట్ గా రిక్లైన్ ఇలా పడుకోవచ్చు. సో దాంట్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి కొంచెం కంఫర్ట్ గా అనిపిస్తుంది, బట్ ఇదే కొంచెం చూసుకోవాల్సింది. సెకండ్ రోలో మూవ్ అవడం కూడా కొంచెం ఈజీగానే ఉంది, అటు ఇటు మూవ్ అవడం కూడా చాలా ఈజీగా ఉంది. అదే లెగ్ రూమ్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల సెకండ్ రోలో అటు ఇటు మూవ్ అవడం కూడా కొంచెం ఈజీగానే ఉంది. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కార్ లో మనకి సెకండ్ రో ప్యాసింజర్స్ కూడా ఆటోమేటిక్ AC కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి ఫిజికల్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఇంకా బెస్ట్ థింగ్ అనే చెప్పాలి. సో ఇక్కడ నుంచి మీరు ఈ ఫిజికల్ బటన్స్ ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఎంత కావాలో, అంటే మిడిల్ లో ప్యాసింజర్ కి మనకి ఎంత కావాలో అంత AC మాత్రమే మనం పెట్టుకోవచ్చు. సో ఓవరాల్ గా ఈ కార్ లో మనకి 3 AC జోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో డ్రైవర్ కి అండ్ కో ప్యాసింజర్ కి అండ్ మిడిల్ జోన్ కూడా మనకి 3 టైప్ ఆఫ్ AC జోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యూసెస్ గా మనం 3 టైప్ ఆఫ్ కంట్రోల్ చేసుకోవచ్చు. సెంటర్ లో మనకి హ్యాండర్స్ అయితే మామూలు సాలిడ్ గా లేదు అసలు, దీని మీద ఎవరైనా కూర్చోవచ్చు కూడా అలాగుంది. 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు, సాలిడ్ గా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఈ కార్ లో మనకి పానోరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేస్తున్నారు. సో ఫార్చునర్ లో మనకి ఈ పానోరామిక్ సన్ రూఫ్ అనేది మిస్ అవుతుంది. బట్ అగైన్ మీకు తెలుసు ఈ పానోరామిక్ సన్ రూఫ్ కి నేను పెద్ద ఫ్యాన్ అయితే కాదు, బట్ అగైన్ ప్రొవైడ్ చేశారు. సెకండ్ రో ప్యాసింజర్ కి అండ్ థర్డ్ రో ప్యాసింజర్ కి AC వెంట్స్ మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో రూఫ్ మీద ప్రొవైడ్ చేయడం వల్ల మనకి AC త్రో కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా మనకి ఒక మంచి సెటప్ అనే చెప్పాలి. కొన్ని వేరియంట్స్ లో మనకి ఈ కార్ లో సెకండ్ రో కి క్యాప్టెన్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో థర్డ్ రో లో కూర్చొని థర్డ్ రో సీటింగ్ కంఫర్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో థర్డ్ రో సీట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ ఫర్ చిల్డ్రన్ అండి. సో మీకు అర్థమవుతుంది ఇక్కడ అండర్ సపోర్ట్ అయితే అంత గొప్పగా ఏం లేదు. సో చిన్నపిల్లలు కూర్చోడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ 5 feet 8 inches ఉండేవాళ్ళు, సో నా హైట్ ఉండేవాళ్ళు అండ్ 6 feet ఉండేవాళ్ళు కూర్చోవడం కొంచెం కష్టమే అని చెప్పాలి. సో మీరే ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు. అండ్ ఈ సీట్ వెనకాల కూడా వెళ్తున్నాను, ఆ సీట్ని నా కంఫర్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేశాను ఇందాక. సో ఇప్పుడు వెనకాల కూర్చున్నాను చూడండి. సో థర్డ్ రో సీట్ అయితే కొంచెం అన్కంఫర్ట్ గానే ఉంది పెద్దవాళ్ళకైతే. సో చిన్నపిల్లలకైతే అంత ఇబ్బంది ఉండదు. కమింగ్ టు ఇంజన్, ఈ కార్ లో మనకి 2 లీటర్ డీజిల్ ట్విన్ టర్బో ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజన్ మనకి MG లో కొత్తదేం కాదు, ఈ ఇంజన్ ఆల్రెడీ గ్లాస్టర్ లో ఆఫర్ చేస్తున్నారు. సేమ్ పవర్ అండ్ సేమ్ టార్క్ తో కూడా వస్తుంది. అండ్ ఇది 8 speed టార్క్ రౌటర్ గేర్ బాక్స్ తో కూడా వస్తుంది. జనరల్ గా మనం ఆఫ్ రోడింగ్ కార్స్ లో అండ్ SUV కార్స్ లో రేర్ వీల్ కి డిఫరెన్షియల్ చూస్తుంటాం. అసలు డిఫరెన్షియల్ అంటే ఏంటి పోయా అనుకుంటున్నారా? డిఫరెన్షియల్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే ఈ డిఫరెన్షియల్ అనేది రేర్ వీల్స్ మనకి మూవ్ అవుతా ఉంటాయి కదా, ఆ మూవ్మెంట్ ని అండ్ రొటేషన్స్ ని కంట్రోల్ చేస్తుంటుంది, దాన్నే డిఫరెన్షియల్ అంటారు. సో SUV కార్స్ లో మనకి రేర్ వీల్ కి మాత్రం డిఫరెన్షియల్ ఉంటుంది. బట్ MG మెజిస్టర్ లో మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రంట్ సైడ్ వీల్ కూడా డిఫరెన్షియల్ ప్రొవైడ్ చేశారు. అండ్ సెంటర్ లో మనకి ట్రాన్స్ఫర్ కేస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ట్రాన్స్ఫర్ కేస్ అనేది ఫ్రంట్ సైడ్ డిఫరెన్షియల్ కి అండ్ బ్యాక్ సైడ్ డిఫరెన్షియల్ కి పవర్ ని ఈవెన్ గా జనరేట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే డిఫరెంట్ టెర్రైన్స్ లో అండ్ రగ్గడ్ సర్ఫేస్ లో డ్రైవ్ చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ సెగ్మెంట్ లో ఇది లాంగెస్ట్, వైడెస్ట్ అండ్ టాలెస్ట్ కార్. ఈ కార్ లాంచ్ అయినప్పటి నుంచి చాలా మంది ఫార్చునర్ కి పోటీ వచ్చేసింది, ఫార్చునర్ కి మొగుడు వచ్చేసాడని చెప్పి ఏదేదో కమెంట్స్ చెప్తున్నారు. బట్ నేనైతే అంత సిల్లీ కమెంట్స్ అయితే చేయను, కానీ ఖచ్చితంగా ఇది ఒక మంచి కారణం చెప్తాను. బట్ ఫార్చునర్
ఫార్చునర్ బడ్జెట్ అంటే ఫార్చునర్ బడ్జెట్ మీకు తెలిసిందే కదా, అది అరౌండ్ ఒక 15 to 60 lakhs వరకు ఉంటుంది మనకి. బట్ ఆ బడ్జెట్లో కాకుండా ఒక 40 lakhs బడ్జెట్లో ఈ కార్ కనుక మనకి తీసుకొస్తే ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ అని చెప్పాలి. ఫైనలీ ఈ కార్ ప్రైస్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు అండ్ డ్రైవ్ రివ్యూ కూడా ఇంకా మేమైతే కంప్లీట్ చేయలేదు. ఫస్ట్ బుక్ చేసుకునే ఒక 3,000 మందికి కొన్ని బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి లాంచ్ ఈవెంట్ లో ప్రామిస్ చేశారు. అండ్ ఫైనలీ ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.